నమస్తే. వార్తల్లోని ప్రధానాంశాలు చూసినట్లయితే ఇప్పటికే 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి బెట్టింగ్ యాప్ల యొక్క లింకులు, బెట్టింగ్ యాప్ సంస్థలు నడిపే వాళ్లకు సైబర్ క్రైమ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒకరిని చూసి ఒకరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల చాలామంది యూత్ బెట్టింగ్కు పాల్పడి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా పోగొట్టుకొని చివరికి ఆత్మహత్యలు చేసుకొని తమ విలువైనటువంటి ప్రాణాలను సైతం పోగొట్టుకోవడం జరుగుతుంది. సరదాగా మొదలైనటువంటి ఈ వ్యసనం మరి ప్రాణాలను సైతం బలి తీసుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసేటటువంటి వ్యక్తులు మనం చూసినట్లయితే సోషల్ మీడియా స్టార్స్ కావచ్చు, యూట్యూబర్సు, ఇంకా సినీ సెలబ్రిటీసు ఈ యొక్క ఆన్లైన్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం వల్ల వాళ్ళ ప్రభావంతో ఎంతోమంది యూత్ బెట్టింగ్ యాప్స్లో మరి డబ్బులు పెట్టి వేలల్లో లక్షల్లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక నుంచి ఎవరైనా ఇలాంటి వాటిని ప్రోత్సహించినా, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని పోలీస్ శాఖ వీళ్ళని హెచ్చరించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే యూట్యూబ్ స్టార్స్ అయినటువంటి యూట్యూబ్లో మళ్ళీ మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి హర్ష సాయి, బయ్య సన్నీ హేదం, రీతు చౌదరి, ఇంకా మనం చూసినట్లయితే మరి చాలామంది యూట్యూబర్స్ మరి ఈ బెట్టింగ్స్ని ప్రమోట్ చేసి ఈ సంస్థల్లో డబ్బులు పెడితే మీకు డబుల్ వస్తాయని చెప్పేసి ప్రమోట్ చేశారని చెప్పేసి మరి వార్తా సంస్థలు చాలా మరి ఇటీవల కాలంలో ప్రకటించడం జరిగింది. కొందరి పేర్లు బయటకు వచ్చేసాయి, ఇంకా కొందరి పేర్లు చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా కానీ బెట్టింగ్ యాప్స్ని వీళ్ళు ప్రమోట్ చేయటం అనేది మరి చట్టరీత్యా ఇది నేరమే. ఎందుకంటే వీళ్ళకి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు, లక్షలలో కోట్లలో ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయటం వల్ల అది చూసి ఈజీ మనీకి అలవాటు పడి సరదాగా స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క ప్రాసెస్ అనేది మరి వ్యసనంగా మారి మరి వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది మనం తరచూ చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక నుంచి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ లిస్ట్ తయారు చేసి మరి వాళ్ళందరినీ ఇమీడియట్లీగా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ మరి ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక నుంచి ఎవరైనా సరే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఆడినా, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినా కానీ మరి చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని కూడా పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎవరు ఆడకుండా తమ విలువైనటువంటి ప్రాణాలని పోగొట్టుకోకుండా తమ కుటుంబాలకి అండగా ఉండాలని కోరుకుంటున్నాం. జై హింద్.